ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఆత్మలన్నీ యూజువల్గా మనకు చెప్పిన ప్రకారం ఏంటి, ఆత్మ అనగానే మన శరీరాన్ని వదలగానే ఇంకో శరీరంలో కన్నా వెళ్ళాలి, ఊర్ధ్వలోకాల కన్నా వెళ్ళాలనేది మనకు తెలిసిన విషయాలు కదా. ఇవి మధ్యలో ఎందుకు ఆగుతాయి, ఇక్కడే ఎందుకు ఆగిపోతాయి? ఓకే, ఇప్పుడు శరీరాన్ని ఒక సోల్ బాడీని వదిలేసింది అంటే ఏంటి, మనకి ఎన్ని శరీరాలు ఉంటాయి? 7 శరీరాలు ఉంటాయి. ఇది ఓన్లీ ఫిజికల్ బాడీ, ఇది అన్నమయ కోశం. ఓకే, అంటే అడ్వాన్స్డ్ స్పిరిచువాలిటీలో 7 చెప్తారు, మన వేదాస్లో 5 కోశాలు అంటారు. ఏమిటవి? అన్నమయ కోశము చూసేది, భోజనం ద్వారా ఇది నడుస్తుంది, అన్నం ద్వారా. 2 ప్రాణమయ కోశము, ఎనర్జీ ద్వారా నడుస్తుంది. 3 మనోమయ కోశము, మన ఆలోచనల ద్వారా నడుస్తుంది. 4 విజ్ఞానమయ కోశము, అంటే మనం చదువుకునే చదువు విజ్డమ్ ద్వారా నడుస్తుంది. 5 ఆనందమయ కోశం. ఇంతటితో ఆపుదాం. ఆనందమయ కోశం. ఓకే, సో ఇది మనకుండే జాయ్, ఆనందం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫీడ్, భోజనం. దాన్ని అన్నీ కలిపి మనం. ఓకే, ఇప్పుడు చనిపోయే టైంలో ఒక మనిషికి బాధగా ఉంది, లేదు ఫలానా నా కొడుకు రాలేదు, నా కూతురు రాలేదు అనే బాధలో ఉంటారు. అప్పుడు బాధతో శరీరం వదులుతుంది, అంతే కదా. అంటే ఏంటి, ఇదే పడింది, మిగతా ఉన్నాయిగా, మిగతా శరీరాలు అవి ఇంకా పళ్ళ. ఈ 13 రోజుల కర్మకాండల ద్వారా అవి తెలుసుకుంటాయి, రియలైజ్ అవుతాయి ఆ ఆత్మలు. ఓహో, నా శరీరం పడింది, వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు నాకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, నేను ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది. సంవత్సరీకం చేస్తాం కదా, అప్పుడు కార్డు కట్ అవుతుంది. అంతవరకు అదేం చేస్తుంది, ఉన్నవాళ్ళు ఎవరు దానికి తెలియదు అనమాట, శరీరం వదిలేశానని. ఎందుకంటే మిగతావన్నీ ఉన్నాయి కదా, ఎమోషనల్ బాడీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అది వాటిలతో బతికేస్తూ ఉంటుంది. ఓకే, సో అది ఇంకా ఏంటంటే కర్మలతోటి అదే కర్మ సైకిల్లో కొట్టుకుపోయి ఉంటారు కదా. నేను చేసేదే కరెక్ట్, లేదు అంటే నన్ను ఎవరు సరిగ్గా చూసుకోలేదు, నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు, ఇలాంటి థాట్స్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకనొక దగ్గర, లేదా యాక్సిడెంట్స్లో, లేదా సూసైడ్స్, ఇవన్నీ ఏమవుతాయి అంటే వెంటనే నెక్స్ట్ లైఫ్కి వెళ్ళిపోవు. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తామో వాటి వల్ల వాటికి రిలాక్సేషన్, ఊరట కలిగి ఒక ప్లేన్కి వెళ్తాయి. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్, హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్స్, ఇలా ఉంటాయి. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఈ సోల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినవి. ఓకే, ఈ టైంలో, కోవిడ్ టైంలో ఎనర్జీస్ చాలా షిఫ్ట్ అయిపోయాయి కదా. సో ఆ టైంలో లోవర్ ఆస్ట్రల్ ఎంటిటీస్ చాలా కిందకు వచ్చేసాయి. సో ఇవి ఇలా వచ్చేసి దే డిడ్ నాట్ టేక్ లైఫ్ యెట్, అండ్ భయంతో చనిపోయారు చాలా మంది కోవిడ్లో. వాళ్ళు కూడా లైఫ్ తీసుకోలేరు. ఓకే, వెంటనే దే నీడ్ సమ్ గైడెన్స్, దే నీడ్ సమ్ క్లెన్సింగ్, దే నీడ్ సమ్ రెస్ట్, దే నీడ్ సమ్ హీలింగ్. అవన్నీ ఆ ప్లేన్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ పని చేస్తున్నారు? వి హెల్ప్ దెమ్. మేము కొన్ని హాస్పిటల్సే క్లెన్స్ చేసామండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సోల్స్ రిలీజ్ అయ్యాయి. సో అలా ఆ సోల్స్ అన్నిటికీ ఏంటి కావాలి అంటే ఒక ప్రేయర్. ప్రేయర్ ఉంటే వాటికి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. మనతోటి ఉంటారు, మన చుట్టూ, మీకు ఉన్నారు, నాకు ఉన్నారు, అందరికీ ఉన్నారు ఇక్కడ. ఓకే, 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. అందులో ఒకళ్ళు యాన్సెస్టర్ కావచ్చు, ఒకళ్ళు మీ పర్సనల్ మాస్టర్ కావచ్చు, ఆయన మీ లైఫ్ టైమ్స్ నుంచి రావచ్చు, ఇదే లైఫ్ టైంలో ఉండొచ్చు, అండ్ వీళ్ళు మారచ్చు. ఓకే, మీ ఎవల్యూషన్ని బట్టి మారచ్చు. సో ఇన్ని రకాలుగా ఉంటారు. సో ఆ స్పిరిట్ గైడ్స్ చెప్తారు, బాస్ యు ఆర్ డన్ నౌ, దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ, నౌ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. వింటేనే తీసుకెళ్తాయి కానీ ఫోర్స్ఫుల్గా ఏది ఎవరిని ఏమీ చేయలేదు ఈ యూనివర్స్లో. ఉంటాయి వాటి ఇష్టం. కొంతమందికి వాళ్ళ ఇల్లు, ల్యాండ్ అంటే చాలా మమకారం. ఓకే, రోజు కడిగిందే కడిగి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అసలు వెళ్ళలేరు, అటాచ్మెంట్.
అలాంటి వాళ్ళందరూ ఉండిపోతారు, వాళ్ళకి హెల్ప్ కావాలి. సో మ్యామ్, మరి ఆత్మలు ఎవరి శరీరంలోకి వెళ్ళాలని వాళ్ళే చూజ్ చేసుకుంటాయా? ఏ ఏ బాడీలోకి వెళ్ళాలి నేనని వాళ్ళు ఆత్మలే డిసైడ్ అవుతాయా? అంటే అంటే ఏ అంటే బాడీ అంటే ఆత్మ ఇప్పుడు పరలోకం నుంచో లేదంటే ఎక్కడి నుంచో స్వర్గం నెక్స్ట్ నుంచో లైఫ్ తీసుకునే ముందు నెక్స్ట్ లైఫ్ అంటున్నారా? తీసుకునే ఓకే. సో కాజల్ బాడీ ఉంటుంది కదా, కాజల్ బాడీ దగ్గర మీకు డిసైడ్ అవుతుంది మీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి. ఈ కర్మాస్ ఉంటాయి కదా మీకు, ప్రారబ్ధ, సంచిత, అవును. క్రియమాన, ఆగామి. అవును. ఓకే, ఈ కర్మాస్ని బట్టి ఇంత పెద్ద బ్యాగ్ మన ప్రారబ్ధ కర్మ అయితే, సంచిత కర్మ అయితే అందులో నుంచి కొన్ని లెసన్స్ తీసుకుని దీన్ని నా ప్రారబ్ధం అనుకుంటాం. ఓకే, అనుకుని తర్వాత రెగ్యులర్ డే టు డే క్రియమాన అండ్ దాన్ని కన్వర్షన్ ఆగామి, ఫ్యూచరిస్టిక్ రైట్. కదా. సో ఈ ప్రారబ్ధానికి కావలసిన మధ్యలో నుంచుంటాను నేను. నుంచుని ప్రతి వాళ్ళకి ఒక సోల్ ఫ్యామిలీ ఉంటుంది. సో నేను నా సోల్ ఫ్యామిలీని పిలుస్తాను, పిలిచి నాది లెసన్, ఈ లెసన్ తోటి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, ఓకే, ఒక అన్న, ఒక చెల్లి, ఒక అన్న అలా వస్తారు ఎవరో ఒకరు. ఓకే, తర్వాత మీ లెసన్స్కి నేను ఎలా మ్యాచ్ అవుతాను, అచ్చా, ఎవరికి వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు సర్కిల్, అలాగా ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్, దాని బయట సర్కిల్, ఇలా 3-4 సర్కిల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, చేసుకుని నువ్వు ఫలానా టైంలో నా లైఫ్లోకి రా, ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే ఇలా సిచ్యువేషన్స్, ఒక డెస్టిన్డ్ ప్లాన్, ఓకే, బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని దీనికి సరిపడా శరీరము ఎలా ఉండాలి, ఈ కర్మను అనుభవించడానికి నాకు ఒక సాధకం కావాలి, అది ఎలా ఉండాలి, అది ముందే డిజైన్ చేయబడుతుంది. అది ఈ శరీరము ఇలాగే తయారవ్వాలి అంటే నా పేరెంట్స్ ఎవరై ఉండాలి. ఓకే, సో ఐ డిసైడ్, ఐ చూస్. మరి కొందరు ప్రెగ్నెన్సీ పోతుంది, కొందరికి అబార్షన్స్ అవుతాయి, గర్భస్రావాలు అవుతుంటాయి, దీన్ని ఎలా చూడాలి? చెప్తా, ఇది అయిపోయాను. ఓకే, సో ఇలాగా నేను నా శరీరాన్ని ఇలా క్రియేట్ చేసుకుంటాను, ఇలా డిసైడ్ చేసుకొని నా బాడీలోకి నేను వచ్చి నా ఇది కంప్లీట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే ఇదే కదా, ఈ బ్లూ ప్రింట్ క్రియేషన్ ఇదే కదా. నా ప్రీ బర్త్ ప్లానింగ్లో సపోజ్ నేను ఒక సోల్జర్ అనుకుందాం ఒకానొక లైఫ్లో, నా కో సోల్జర్ షీ ఆర్ హీ వాజ్ షోయింగ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. ఓకే, నేను ఒక 2-3 days వాళ్ళతో ఉండకుండా ముందే చనిపోవాల్సి వచ్చింది, చనిపోయా. ఇప్పుడు 3 days టైం ఉంది, ఆ 3 days టైము వాళ్ళు అదే ప్రేమని నాకు చూపించాల్సి వచ్చింది. హౌ డు ఐ చూస్? ఐ చూస్ అ ప్రెగ్నెన్సీ ఓన్లీ ఫర్ దట్ టైం. ఓకే, టచ్ చేసి వెళ్ళిపోతా ఆ లైఫ్ని. సో ఆ మదర్ మాతృత్వాన్ని ఫీల్ అవుతుంది, అలాగే నేను మదర్ వూంబ్లో ఉంటాను, నా టైం ఎంత ఉందో ఆ టైంని నేను అక్కడ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఐ సే సారీ, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఒక సినారియో. ఇంకో సినారియో ఏమై ఉంటుంది అంటే, ఆ మనిషి ఎవరైతే మదర్, ఓకే, ఆవిడకి నాకు అంతే ఉంది కర్మ. ఆ కర్మ క్లెన్సింగ్ అంటే నేను ఆ పర్టిక్యులర్ వూంబ్లోకి వెళ్ళి ఆవిడకి ఆ లెసన్ నేర్పించాలి. ఓకే, లేదు అంటే ఆవిడకి ఒక బ్లాక్ రిమూవ్ చేయాలి. సంబడి కమ్స్ అండ్ టెల్స్, నాకు ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత నేను అయితే లోపలికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, లేదంటే నా హార్ట్ సెంటర్ ఓపెన్ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఐ సీ కిడ్స్ ఐ ఫీల్ లవ్. అంటే ఆ సోల్ ఏం చేసింది, హార్ట్ సెంటర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, అంటే అది లెసన్ నేర్పించడానికి మాత్రమే వచ్చింది. సో ఇంకొకటి థర్డ్ సినారియో, రిజెక్షన్స్ ఇన్ ది యాన్సెస్ట్రల్ లీనియేజ్. ఓకే, అంటే పిల్లలు వద్దు అనుకునేవాళ్ళు, ఆడపిల్ల అసలే వద్దు, ఇలాంటి లీనియేజెస్ ఉంటాయి. కొన్ని లీనియేజెస్లో మగపిల్ల వద్దు, ఆడపిల్ల వద్దు, ఎవరు వద్దు, పిల్లలు వద్దు, ఇవన్నీ షేర్ చేయాల్సి ఉంటుంది, ఈ ఆస్తులు ఇవన్నీ. ఓకే, సో నాకు కావాలి, పక్క వాళ్ళకి వద్దు, ఏవో ఒకటి చేసి ఉంటారు వాళ్ళ మీద. ఓకే, సో ఇలాంటి ఇంపాక్ట్స్ వల్ల కూడా దెర్ ఈజ్ అ రిజెక్షన్
అచ్చా. రిజెక్షన్ ఫీల్ అయిన సోల్ అంటే థర్డ్ మంత్లో ఒకసారి కొంత పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, 5th మంత్లో కొంత పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, 7th మంత్లో పూర్తిగా వచ్చే ఈ వూంబులోకి వచ్చే సోల్ 7th మంత్ లోపు డిసైడ్ అవుతుంది, ఓకే షుడ్ ఐ బి దేర్ ఆర్ షుడ్ ఐ గో. ఓకే. ఇది ఇంకో సినారియో కూడా ఉంది. ఏంటి, మదర్ వూంబ్ని ఎలా ఉంచుకుంటోంది, ఓకే. అచ్చా. ఓకే. ఆమె దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటోందా, స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఆమెని దాన్ని హ్యాండిల్ చేస్తోందా, తప్పనిసరి మోస్తోందా, ఇష్టపడి మోస్తోందా, చాలా క్రేవ్ అయి మోస్తోందా. ఓకే. ఇది తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుందా? డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ. ఓకే. సో యువర్ ఎమోషన్ ఈజ్ ఇట్స్ ఎమోషన్. ఓకే. మీరేం ఫీల్ అవుతున్నారో ఆ భూమిలో ఉండే ఆ చిన్నది అది Yes. ఫీల్ అవుతుంది. ఓకే. సో అది ఫీల్ అయినప్పుడు కూడా ఈ అబార్షన్స్ అనేవి క్వైట్ కామన్గా జరుగుతాయి. స్ట్రెస్ ఈజ్ ది మేజర్ రీజన్. అండ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంది, ఓకే. ఇద్దరు ఎంత వెల్కమింగ్గా ఉన్నారు, ఓకే. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి.